హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సురేష్ మూవీ టాక్స్. ఇవాళ నేను చూసి వచ్చిన ఒక ఇంపార్టెంట్ మూవీ యొక్క విశేషాలు మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో చేస్తున్నాను. 2025లో టాలీవుడ్లో మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్గా వచ్చిన కొన్ని మూవీస్లో దే కాల్ హిమ్ ఓజీ. సుజీత్ డైరెక్ట్ చేసిన పవన్ కళ్యాణ్స్ మూవీ దే కాల్ హిమ్ ఓజీ ఎలియాస్ ఓజాస్ గంభీరా సినిమా అయితే ఇవాళ చూసి వచ్చాను నేను. ప్రీమియర్ షో, దాని విశేషాలు అయితే షేర్ చేసుకోవడానికి ఈ వీడియో చేస్తున్నా. ఫస్ట్ నుంచి చివరి దాకా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నా కంటెంట్ నచ్చితే కనుక మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి మూవీస్ యొక్క రివ్యూస్ అయితే మీకు షేర్ చేస్తూ ఉంటాం. ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఈ మూవీ రివ్యూ చెప్పుకునే ముందు, అంటే రివ్యూ మనం ఎవరు డిసైడ్ చేయడానికి, కానీ ఆ ఓవరాల్గా బేసిక్గా మనం ఒక సినిమాది చూస్తున్నప్పుడు, అరే ఈ సినిమాని ఈ హీరో ఉన్నాడు, ఈ హీరోకి ఇంత క్యాపబిలిటీ ఉంది, ఈ హీరోని ఇలా చూస్తే బాగుంటుంది, మనం అలా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ అవి ఉంటూ ఉంటాయి. బేసికల్లీ ఒక ఫ్యాన్స్ని తీసుకున్నాం అనుకోండి, వన్ థింగ్ ఐ వాంటెడ్ టు క్లియర్, ఐఎమ్ నాట్ ఏ పవన్ కళ్యాణ్స్ ఫ్యాన్. ఒక తెలుగు మూవీ లవర్ ఆర్ ఒక ఇండియన్ మూవీ లవర్గా నేనైతే ఈ సినిమా రివ్యూ అయితే మీకు చెప్తున్నాను. సో ఇందాక చెప్పినట్టు, మనం కొంతమంది హీరోస్ని చూస్తే వీళ్ళు ఇలా చేస్తే బాగుంటుంది, వీళ్ళని ఇలా ఈ పర్టికులర్ లుక్లో కానీ ఈ స్టైల్లో కానీ చూస్తే బాగుంటుంది అని మనకి కొంతమందిని హీరోస్ని చూస్తే అలా అనిపిస్తూ ఉంటుంది. సో అలాగ మనకి టాలీవుడ్లో తీసుకుంటే గత 20 ఇయర్స్లో, ఐ మీన్ ప్రీవియస్ చిరంజీవి, బాలకృష్ణ ఈ టైంలో తర్వాత వచ్చిన వాళ్ళల్లో మనకి పవన్ కళ్యాణ్ కానీ మహేష్ బాబు కానీ ఇలా కొంతమంది స్టార్స్లో పవన్ కళ్యాణ్ అనేది ఒక లెవెల్ స్వాగ్ అయితే ఉంటుంది. ఆ స్వాగ్కి మనకి కొన్ని సినిమాస్ అయితే ప్రూవ్ చేసాయి. లైక్ ఆయన ఎర్లీ మూవీస్, ఒక లైక్ టైంలో తమ్ముడు కానీ, లేదా బద్రీ కానీ, లేకపోతే ఖుషి కానీ, వీటిలన్నిటిలో ఆయన స్వాగ్ అయితే చూపిస్తూ వచ్చాడు. దాని తర్వాత మొత్తం ఈ కమర్షియల్ పందా వైపు వెళ్ళిపోయి మధ్యలో కొన్ని అడపాదడప అటు ఇటు అయ్యి కొన్ని సినిమాల్లో మళ్ళీ మనకు అది మిస్ అయినట్టు అనిపిస్తుంది. మధ్యలో మనకి జల్సా అనే సినిమాలో వచ్చింది అలాంటి కొంచెం స్వాగ్ మూమెంట్స్. అంటే మనకి స్వాగ్ అన్న దానికి ఒక డిఫరెంట్ స్టైల్గా అర్థం చూపించిన వాళ్ళల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న దాంట్లో ఎటువంటి సందేహం లేదు. సో మనకి జల్సా సినిమా తర్వాత అలాంటివి కొన్ని చోట్ల మిస్ అయ్యాయి అనే ఫీలింగ్ అయితే నాకైతే అనిపించింది. ఎందుకంటే నేను అప్పటి నుంచి చాలా మూవీస్ ఆయన ఫస్ట్ డే ఫస్ట్ షో చూశాను. చాలా మూవీస్ కొన్ని మిస్ అయిన ఫస్ట్ డే నాడు, కొన్ని సినిమాలు తర్వాత రోజుల్లో కూడా చూశాను. సో నాకు ఆ జల్సా తర్వాత అలాంటి ఫీల్ అయితే చాలా చోట్ల మిస్ అయింది అనిపించింది. దాని తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ అంటే ఇదిరా అన్న ఫీలింగ్ అయితే నాకు ఈ సినిమా చూస్తున్నంతసేపు అనిపించింది. మేబీ ఆ ఫ్యాన్ బాయ్ సుజిత్ అలా డైరెక్ట్ చేయడం వల్ల తను అలా ఊహించుకుని అలా తీయడం వల్ల మేబీ నాకు కూడా అలా అనిపించిందో, మీకు కూడా అలా అనిపించిందో లేదో మీరు కూడా కమెంట్ల సెక్షన్లో చెప్పండి. అండ్ మూవీ విషయానికి వస్తే, మనకి చెప్పాను కదా టాలీవుడ్లో మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్ ఆఫ్ 2025 అని చెప్పి, పవన్ కళ్యాణ్ మూవీకి ఇంత హైప్తో అండ్ అరే అసలు ఖచ్చితంగా చూడాలి అన్న హైప్తో వచ్చిన లాస్ట్ మూవీ యాజ్ పర్ మై నాలెడ్జ్ అజ్ఞాతవాసి. అది అంతగా వర్కౌట్ అవ్వలేదు. దాని తర్వాత కొన్ని వచ్చాయి, రీమేక్స్ వచ్చాయి, అలాగే కొన్ని అదర్ మూవీస్ కూడా వచ్చాయి, కానీ ఇంత హైప్ అయితే రాలేదు. ఓకే, ఎందుకంటే లైక్ ఫ్యాన్స్ పెట్టుకున్న హైప్ వేరు, అలాగే వేరే ఆడియన్స్ కూడా అరే ఖచ్చితంగా చూడాలి ఈ మూవీ, ట్రైలర్ బాగుంది, ఈ విజువల్స్ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, ఇలాంటి అన్ని ఆస్పెక్ట్స్తో ఆఫ్టర్ అజ్ఞాతవాసి నాకు అనిపించిన మూవీ అయితే ఈ ఓజీ మూవీ. సో ఇదే ఒక ఎక్స్పెక్టేషన్స్తో, నేనే కాదు చాలామంది ఒక ఎక్స్పెక్టేషన్స్తో ఈ మూవీకి అయితే వెళ్ళారు. ఓవరాల్గా మూవీ విషయానికి వస్తే, ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ మన సుజీత్ డైరెక్షన్ తీసుకుంటే, మన సాహోతో తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఆల్రెడీ సింగిల్ మూవీ బిఫోర్ సాహో ఈజ్ జస్ట్ హ్యావింగ్ ఓన్లీ వన్ మూవీ, రన్ రాజా రన్. అసలు బాహుబలి రేంజ్ మూవీ తీసిన ప్రభాస్తో ఎంత ఇమీడియట్గా ఎలా ఒప్పించుకున్నాడో తెలియదు, కానీ బట్ ఆ మూవీ తను అనుకున్న రేంజ్ వరకు అయితే వెళ్ళింది, కానీ ఇంకొంచెం అయితే వెళ్ళొచ్చు. ఫర్గెట్ అబౌట్ ఇట్. నౌ కమింగ్ టు దిస్ మూవీ, అంటే వెంటనే ఇమీడియట్ ప్రభాస్తో మూవీ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ ఎలా ఒప్పించాడా అనుకున్నాం మూవీ విషయానికి వస్తే. బట్ మూవీ చూస్తే మాత్రం తనకి ఒక లెవెల్ ఆఫ్ స్టైలిష్ టేకింగ్ ఉంటుంది. అది మనకి సాహోలో చాలా క్లియర్గా కనబడుతుంది.
ఈ మూవీలో కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్వాగ్కి తగ్గట్టు ఎక్కడా ఆ స్వాగ్ లెవెల్ అయితే తగ్గలేదు. అండ్ మనకి ఈ పవన్ కళ్యాణ్వి కొన్ని ప్రీవియస్ మూవీస్లో ఈ కమర్షియల్ ఎలిమెంట్స్ కొన్ని డామినేట్ చేయడం, అలాగే వేరే మూవీస్లో వాటిలో మన రీమేక్స్ అవ్వడం వల్ల, మన ఒరిజినల్స్ని కంపేర్ చేయడం వల్ల మనం ఎక్కువ అంత ఈజీగా కనెక్ట్ అవ్వలేకపోయాం కొన్ని మూవీస్కి. బట్ ఈ మూవీ విషయానికి వస్తే సుజిత్ తన డైరెక్షనల్ టాలెంట్ కానీ, తన లెవెల్ ఆఫ్ టేకింగ్ కానీ, తన లెవెల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ని కానీ వాడుతూ ఎక్కడ హై మూమెంట్స్ అవి తగ్గకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు కూడా సినిమాని అయితే ప్రాపర్ స్క్రీన్ ప్లేతో అయితే డిజైన్ చేశాడు సినిమాని. అండ్ సినిమాలో డైరెక్షన్ గురించి ఇంకా ఫుల్ పాయింట్స్ మాట్లాడుకునే ముందు, అలాగే పవన్ కళ్యాణ్ గురించి మొత్తం పాయింట్స్ ఇంకా మాట్లాడుకునే ముందు, ఈ సినిమాకి మేజర్ అసెట్స్ అయిన ఫ్యూ పీపుల్ కానీ, అలాగే కొన్ని క్యారెక్టర్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అసెట్ ఆఫ్ ద మూవీ ఇస్ తమన్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఈ ఓజీ మూవీ అన్నది బేసికలీ సాంగ్స్ కన్నా మాంటేజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక స్టైలిష్ టేకింగ్తో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో సుజిత్ తన హ్యాండిల్ చేస్తున్నప్పుడు తన లెవెల్ ఆఫ్ విజన్ని అచీవ్ చేయడానికి ఒక పక్కన తన వంతుడు తన మొత్తం 200% ఎఫర్ట్ అయితే పెట్టాడు. మీకు ఇంతకుముందు తమన్ సినిమాల్లో చూసిన దానికన్నా ఒక డిఫరెంట్ లెవెల్ అయితే ఉంటుంది. ఎక్కడ తమన్ ఇంత రేంజ్లో కొడతాడా అన్న థాట్ అయితే మనకి ప్రీవియస్ మూవీస్తో చూసుకుంటే కొన్ని మూవీస్లో తను ప్రూవ్ చేసుకున్నాడు. ఎందుకంటే ఆయన పని చేసిన అన్ని కమర్షియల్ మూవీస్ అన్నీ అయినా సరే కొన్ని చోట్ల రీజనల్ ఫీలింగ్ కోసమనో లేకపోతే ఆ సీక్వెన్స్ కోసం అలా వస్తుంది. బట్ ఇక్కడికి వచ్చేసరికి మాత్రం యూ ఫీల్ ఏ డిఫరెంట్ లెవెల్. ఇప్పటిదాకా తమన్ వైపు చూపించిన వేళ్ళన్నీ మూసుకుంటాయి ఈ సినిమా చూస్తే. అంత మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. ఎక్కడ కావాలో, ఎక్కడ ఎంత హైలో కావాలో, ఎక్కడ ఎంత లోలో కావాలో దాన్ని ఈక్వల్గా జస్టిఫై చేస్తూ తమన్ అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు ఈ సినిమాకి. అండ్ సాంగ్స్ కూడా అన్ని మాంటేజెస్గా వెళ్ళిపోతుంటే ఒక్క సాంగ్ హీరోయిన్తో ఉంటుంది, అది కూడా ఫీల్ గుడ్గా వస్తుంది. అండ్ ఓవరాల్గా చెప్పుకోవాలంటే తమన్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ పిల్లర్ ఫర్ దిస్ మూవీ. అండ్ నెక్స్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ విషయానికి వస్తే, అండ్ నెక్స్ట్ మేజర్ ఎసెట్ వచ్చేసి విలన్. హీరో లెవెల్కి అంత స్వాగ్, అంత స్టైలిష్ డైరెక్షన్తో, అంత స్టైలిష్ స్క్రీన్ ప్లేతో వెళ్తున్నప్పుడు ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉన్న విలన్ క్యారెక్టర్ కావాలి. అండ్ సుజిత్ హ్యాస్ అ రైట్ చాయిస్. ఇమ్రాన్ హష్మీని క్యాష్ చేసి అసలు తను స్క్రీన్ మీద కనిపిస్తున్నంతసేపు ఇలాంటి క్యాండిడేట్ని బాలీవుడ్ వాళ్ళు పూర్తి లెవెల్లో వాడుకోలేకపోయారా అన్న ఫీలింగ్ అయితే వస్తూ ఉంటుంది. అసలు పవన్ కళ్యాణ్ ఎంత స్క్రీన్ స్పేస్ని డామినేట్ చేసుకుంటూ తన స్వాగ్తో వెళ్తూ ఉంటాడో, ఇమ్రాన్ హష్మీ కూడా అంతే లెవెల్లో ప్యారలల్గా తనకున్న నిడివి వరకు కూడా ఈజీగా మొత్తం షోని అలా పట్టుకుని ఎక్కడ హీరో డామినేట్ అయిపోతున్నాడు, ఎక్కడ విలన్ డామినేట్ అయిపోతున్నాడు అని కాకుండా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఎక్కడ విలన్కి అయితే ఉండాలో అంతవరకు కూడా ఇమ్రాన్ హష్మీ అయితే క్యారెక్టర్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అది కాకుండా ఇంకా ఫ్యూ అదర్ క్యారెక్టర్స్ ఆర్టిస్ట్ లైక్ శ్రియా రెడ్డి, మనకి సలార్ మూవీలో చూసాం మనం తన పర్ఫార్మెన్స్ ఏదో. ఈ మూవీలో కూడా తన రోల్ చాలా ఇంపార్టెంట్ రోల్. సినిమా విషయానికి వస్తే ఏదో బలవంతంగా పెట్టాలి, ఏదో హీరోని ఎలివేట్ చేసేద్దామని కాకుండా సినిమా వరకు తనది ఒక ఇంపార్టెంట్ జస్టిఫై చేస్తూ అక్కడక్కడ కొన్ని సీన్స్ అయితే డిజైన్ చేశాడు సుజిత్, అవి ఎక్స్ట్రాడినరీ. అండ్ ఓవరాల్గా ప్రకాష్ రాజ్ కూడా తీసుకుంటే, ప్రకాష్ రాజ్ కూడా ఆయన బేస్ మీద మూవీ అయితే సాగుతూ ఉంటుంది. స్టార్టింగ్ నుంచి చివరి దాకా తన రోల్ ఎక్కడైతే అవుతుందో అన్ని చోట్ల ప్రాపర్ జస్టిఫైడ్ యాక్టింగ్ అయితే చేశాడు ప్రకాష్ రాజ్. అంటే ఆల్రెడీ ప్రూవ్డ్ యాక్టర్, ఈ సినిమాకి ఎంత కావాలో అంతవరకు పర్ఫెక్ట్గా ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ అసెట్ తీసుకుంటే అర్జున్ దాస్, మనకి మోస్ట్ హర్డ్ నేమ్ రీసెంట్ లాస్ట్ 5 years నుంచి. ఎందుకంటే బికాస్ ఆఫ్ హిజ్ వాయిస్ ఈజ్ అన్ అసెట్ టు మెజారిటీ ఆఫ్ ద ఫిల్మ్స్ రీసెంట్లీ, వెదర్ ఇట్ ఈస్ ఎ తమిళ్ ఫిల్మ్స్ ఆర్ అదర్ లాంగ్వేజ్ ఫిల్మ్స్ ఆర్ నౌ టాలీవుడ్ ఆల్సో. తన వాయిస్ని ఒక వెపన్ కింద వాడుకొని ఒక బ్యాక్గ్రౌండ్ మౌంటేజెస్లో వచ్చే నెరేషన్స్ కానీ ఇలాంటివన్నీ బాగా వాడుకుంటున్నారు. సినిమా స్టార్ట్ అయినప్పుడు కూడా ఈ అర్జున్ దాస్ నెరేషన్ తోటే కొన్ని చోట్ల స్టార్ట్ అవుతుంది. నాకైతే ఒక ఫీలింగ్ వచ్చింది, ఈయన జస్ట్ నేరేషన్తో వాడుకుని వదిలేస్తున్నారా అని అనిపించింది. బట్ నేరేషన్తో పాటు తనకి కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే రాశాడు సుజిత్. అది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఉంటుంది. ఆ క్యారెక్టర్
వచ్చిన అన్ని చోట్ల తను కూడా మంచి హై మూమెంట్ అయితే క్రియేట్ చేస్తూ ఉంటుంది అర్జున్ దాస్ క్యారెక్టర్ కూడా. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, సినిమా చూస్తున్నంతసేపు నాకు అనిపించింది, ఆ షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆ రోజు ఎవరన్నా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఆ సినిమాకి సంబంధం ఉందా లేదా అని పక్కన పెడితే దాంట్లో ఒక క్యారెక్టర్ వాడడానికి అలా వెళ్ళిపోతున్నా, మీరు తెలుగు ఇండస్ట్రీలో పనిచేస్తారు కదా, ఒకసారి రండి ఒక చిన్న వేషం చేయాలి అన్నట్టు ఎంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు అలా వస్తారు, ఒక మంచి సీక్వెన్స్ చేస్తారు వెళ్ళిపోతారు, అలా వస్తారు ఒక చిన్న మంచి సీక్వెన్స్ చేస్తారు వెళ్ళిపోతారు. ఎక్కడ అరే ఇవి ఎందుకు వచ్చాడరా మధ్యలోకి బోర్ కొట్టించడానికి అన్నట్టు ఏది ఉండదు. ఎంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉంటారో సినిమాలో అసలు. అండ్ ఓవరాల్గా ఎసెట్స్ చెప్పుకున్నాం కదా, తమన్ కానీ, ఇమ్రాన్ హష్మి కానీ, అండ్ శ్రీయారెడ్డి కానీ, ప్రకాష్ రాజ్ కానీ, అర్జున్ దాస్ కానీ, వీళ్ళందరూ ఎసెట్స్. అండ్ హీరోయిన్ విషయానికి వస్తే హీరోయిన్ రోల్ చాలా చిన్నది మిగతా క్యారెక్టర్ ఆర్టిస్టులతో పోల్చుకుంటే, బట్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద టర్నింగ్ పాయింట్స్ ఆఫ్ ద మూవీ. ఎట్ వన్ పాయింట్ ఆఫ్ ద మూవీలో మనకి ఒక లెవెల్ ఆఫ్ సీక్వెన్స్ హై మూమెంట్స్లో వెళ్తున్నప్పుడు దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి కరెక్ట్గా హీరోయిన్ సీక్వెన్స్ అది చాలా బాగుంటుంది, పాస్ట్ ఫ్లాష్ బ్యాక్లో అది చెప్పుకుంటూ. అండ్ సెకండ్ హాఫ్ని డ్రైవ్ చేయడానికి ఆ ఎమోషన్ కూడా బాగా వర్కౌట్ అవుతుంది అనమాట, ఉన్న హీరోయిన్ రోల్ చాలా చిన్నదైనా సరే. అండ్ ఓవరాల్గా తీసుకుంటే ప్రతి క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ నేను చెప్పిన హై ఎసెట్స్ అన్నాను కదా, వాళ్ళు కాకుండా ఇంకా కొంతమంది సీక్వెన్సెస్ అవి కూడా ఉంటాయి. అసలు హీరోతో వాళ్ళ ఫేస్ ఆఫ్స్ కానీ లేకపోతే వాళ్ళ క్యారెక్టర్ ప్రెసెన్సెస్ కానీ సినిమాలో చాలా పగడ్బందీగా డిజైన్ చేశాడు సుజిత్. అయితే తన పడిన 2.5 years కష్టం అయితే క్లియర్గా కనబడుతుంది వేరే మూవీకి వెళ్ళకుండా దీని మీద. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ చెప్పుకోవాలి, కెమెరామెన్స్ అండ్ సినిమాటోగ్రాఫర్స్ ఇద్దరు పని చేశారు. ఒకళ్ళు మనోజ్ పరహంస, ఇంకొకళ్ళేమో రవిచంద్రన్ సార్. వీళ్ళ పనితీరు కూడా అసలు మాటల్లో అయితే చెప్పలేము. సినిమాకి తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎంత ఎసెట్సో, సినిమా విజువల్స్ కానీ, ఆ సినిమా ఫోటోగ్రఫీ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు చాలా దగ్గరుండి మేబీ చాలా ఎఫర్ట్ పెట్టి అయితే సినిమాని అయితే ఇంత బాగా తీర్చిదిద్దారు. సో ఓవరాల్గా సినిమా విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్లో మనం 2 parts కింద తీసుకుంటాం కదా. ఫస్ట్ హాఫ్లో మీకు వచ్చే హై మూమెంట్స్ ఎవ్రీ 10 minutes ఒకటి వస్తుంటుంది. ఇంకా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే అరిచి చచ్చిపోయి గొంతుకు పోయి ఉంటారనమాట ఫస్ట్ హాఫ్ దెబ్బకి. సెకండ్ హాఫ్ దగ్గరికి వస్తే మీకు ఫస్ట్ హాఫ్తో పోల్చుకుంటే కొన్ని హై మూమెంట్స్ తక్కువ ఉంటాయి. ఎందుకంటే అస్తమానం హై మూమెంట్స్ అన్న మనకి చిరాకు వచ్చేస్తుంది సినిమా. అరే అన్నీ ఇవే ఉన్నాయి, ఒక స్టోరీ డ్రివెన్ కానీ ఒక ఎమోషన్ కంటెంట్ కానీ రన్ అవ్వట్లేదని చెప్పి ఫస్ట్ హాఫ్లో కొంచెం ఎమోషనల్ కంటెంట్ రన్ అవుతుంది. ఆ ఎమోషనల్ కంటెంట్ సెకండ్ హాఫ్ దగ్గరికి వస్తుంది. అలా అని చెప్పి హై మూమెంట్స్ కూడా ఎక్కడ తగ్గవు. అండ్ ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే మాత్రం సుజిత్కి గుడి కట్టినా తప్పు లేదు అన్న ఫీలింగ్స్తో ఉన్నారనమాట. సినిమా చూసి వచ్చిన తర్వాత నేను చూసి వచ్చిన థియేటర్స్లో కానీ ఫ్యాన్స్ కానీ కొంతమంది అయితే అసలు దే హ్యావ్ గాన్ మ్యాడ్ ఆఫ్టర్ సీయింగ్ దేర్ ఐడల్ పవన్ కళ్యాణ్ లైక్ దాట్. ఎందుకంటే దే హ్యావ్ బీన్ స్టార్వింగ్ ఫర్ ఇయర్స్. అరే మా హీరోకి, మా స్టార్ హీరోకి ఇలాంటి సినిమా పడాలి అని వెయిట్ చేస్తున్నారు. అండ్ ద సినిమా హ్యాస్ కమ్. ఓజాస్ గంభీరా, దే కాల్ హిమ్ ఓజీ. స్వాగ్ మూమెంట్స్ కానీ తన స్టైల్ మూమెంట్స్ కానీ అస్సలు సుజిత్ ఇంత బాగా స్టడీ చేశాడా పవన్ కళ్యాణ్ని అన్నట్టు అనిపిస్తుంది. ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సినిమాలో కొన్ని నాకైతే ఒక 5 హై మూమెంట్స్ అయితే బాగా నచ్చాయి. మీకు వాటిలో ఏది నచ్చిందో నేను చెప్పిన వాటిలో కమెంట్ చేయండి. ఒకటి, ట్రైలర్లో చూపించినట్టు ఆ వాచ్ ఇలా తిప్పుతూ నడుచుకుంటూ వస్తాడు, ఆ సీన్ ఒకటి. అలాగే పోలీస్ స్టేషన్లో మరాఠా లాంగ్వేజ్లో మాట్లాడతాడు, అదొక సీన్ ఒకటి. అలాగే పొలంలో ఫైట్ సీన్ ఒకటి, స్టార్టింగ్ ఫైట్ సీన్ ఒకటి, అండ్ క్లైమాక్స్ ఫైట్ సీన్ ఒకటి. ఈ 5 సీక్వెన్సెస్లో నాకైతే చాలా హై మూమెంట్స్ అనిపించాయి సినిమాలో. మీకు ఏదైతే అనిపించాయో అది కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే సినిమా విషయానికి వస్తే మనకి బేసిక్గా హీరో పర్ఫార్మెన్సెస్ అన్నీ జస్ట్ కొంతమంది హీరో పర్ఫార్మెన్స్ బాగా చేసిన కెమెరా యాంగిల్ చాలా లాంగ్లో పెట్టడం వల్ల మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ ఇవన్నీ మిస్ అవుతూ ఉంటాయి. మన హీరో స్వాగ్ కానీ ఆయన కళ్ళల్లో ఇంటెన్సిటీ కానీ కలపాలంటే క్లోజప్ షాట్స్ అవి పెడుతూ ఉండి అలాంటి సీక్వెన్సెస్ డిజైన్ చేస్తే కనుక అవి నిజంగా ఆ ఇంటెన్సిటీ అనేది కనబడుతూ ఉంటుంది. అండ్ ఈ సినిమాలో అలాగా ఇంటెన్సిఫైడ్ షాట్స్, ఆయన క్లోజప్ షాట్స్ చాలా అంటే చాలా ఉన్నాయి.
అండ్ ఆ స్టైల్స్ కానీ అసలు ఆ 90స్లో వాడిన బెల్ బాటమ్స్ కానీ ఆ డ్రెస్సింగ్ సెన్స్ కానీ బేసికల్లీ పవన్ కళ్యాణ్ డ్రెస్సింగ్ సెన్స్ మనం దానికి ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు, సెట్ ఆఫ్ ఫ్యాన్స్. ఎందుకంటే ఆయన ఒక 15 ఏళ్ల క్రితమే ఒక డిఫరెంట్ ట్రెండ్ క్రియేట్ చేశారు. అండ్ ఈ సినిమాతో మళ్ళా చెప్తాను కదా ఓల్డ్ ట్రెండ్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చారు అనిపించింది నాకైతే. ఓవరాల్గా సుజిత్కి అయితే మాత్రం దండేసి దండం పెట్టేసి గుడి కట్టేయచ్చు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ సినిమా దెబ్బకి. అండ్ నాకైతే చెప్తున్నాను కదా ఐఎమ్ నాట్ ఎ పవన్ కళ్యాణ్ ఫ్యాన్, బట్ పవన్ కళ్యాణ్ ఆర్ ఎనీ హీరోని చూసినప్పుడు అరే ఈ సినిమా హీరోకి ఇలాంటి సినిమా పడితే ఎంత బాగుంటుంది అని నాకు పవన్ కళ్యాణ్ గారి విషయంలో పాస్ట్లో కొన్ని వాటిలో అలా అక్కడ దాకా వచ్చి వావ్ అనుకునే దాకా వచ్చి ఎక్కడో తగ్గింది అనిపించింది. ఈ సినిమాలో అయితే నాకు మాత్రం 200% న్యాయం జరిగిందని అనిపించింది. సీరియస్లీ ఐ ఎంజాయ్డ్ అ లాట్ ఫ్రమ్ ద స్టార్టింగ్ టు బిగినింగ్. ఎవ్రీ క్రాఫ్ట్ ఇన్ ద మూవీ, వెదర్ ఇట్ ఈస్ అ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఆ డైరెక్షన్ కానీ, టేకింగ్ కానీ, హీరో పర్ఫార్మెన్స్ కానీ, అదర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ కానీ, విలన్ పర్ఫార్మెన్స్ కానీ, రియల్లీ ఐ ఎంజాయ్డ్. ఫస్ట్ హాఫ్లో ఎక్కువ హై ఎలివేషన్స్ ఉంటాయి అండ్ సెకండ్ హాఫ్లో కొంచెం కంటెంట్ డ్రివెన్ అండ్ ఎమోషనల్ డ్రివెన్ వెళ్తూ ఉంటుంది. బేసిక్గా మీరు హై మూమెంట్స్ మాత్రమే అనుకుంటే సినిమా సెట్ అవ్వదు కాబట్టి ఫస్ట్ హాఫ్ కొంచెం హై మూమెంట్స్ మాత్రమే కోరుకునే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది, సెకండ్ హాఫ్ ఒక ఫ్లోలో వెళ్తున్నట్టు అనిపిస్తుంది. ఓవరాల్గా సినిమా అయితే మాత్రం ఒకటే వర్డ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజాస్ గంభీరా. ఇట్స్ ఏ ఓచకోత, పచ్చి తెలుగులో చెప్పాలంటే సూపర్. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. నెగిటివ్స్ అని చెప్పుకోవడానికి ఏం లేదు. నాకు ఒకే ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ సినిమాలో ఏంటంటే, మీరు ట్రైలర్ చూస్తే మీరు రేపు సినిమా ఒకవేళ మీరు సినిమా ఆల్రెడీ చూసుంటే ఓకే, సినిమా చూడలేదు మీరు రేపు వెళ్తున్నారా డౌన్ ద లైన్ రేపో ఎల్లుండే సినిమాకి వెళ్తున్నారంటే ట్రైలర్ని చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ట్రైలర్లో పెట్టిన షార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక్కొక్క మేజర్ సీక్వెన్స్ అండ్ మీకు అందులో హాఫ్ ఆఫ్ ద ట్రైలర్ సీక్వెన్సెస్ అన్నీ మీకు ఫస్ట్ పవన్ కళ్యాణ్ ఎంట్రీతోనే వస్తాయి. ప్రతిదీ గూస్ బంప్స్గానే ఉంటాయి ప్రతి సీక్వెన్స్ కూడా. అండ్ నాకు డిసప్పాయింట్ చేసింది ఏంటంటే, నేను రివీల్ చేయను, ట్రైలర్లో ఒక ఇంపార్టెంట్ డైలాగ్ ఉంటుంది. అది నాకు మరి నేను చూసిన ప్రింట్లో కట్ చేశాడో లేకపోతే ఏంటో అర్థం కాలేదు. ఎందుకంటే సినిమా హైని అది ఇంకొక లెవెల్ ఎక్కిచ్చేసేది. అంటే సినిమాలో హై మూమెంట్స్ చాలా ఉన్నాయి, నేను ఆ మూమెంట్లో ఆ డైలాగ్ పడుతుందే ఒకసారి లేచి విజిలేద్దామని అనుకున్నాను, అది మిస్ అయింది అని కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. మరి మేబీ దాన్ని సెన్సార్లో ఏమైందో తెలియదు కానీ బట్ ఓవరాల్ ఐ రియల్లీ ఎంజాయ్డ్ ద మూవీ. మీకు కూడా నచ్చుతుందని చెప్పి ఆశిస్తున్నా. అండ్ నా రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే నా కంటెంట్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నా మూవీ టాక్స్ని ఎంకరేజ్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్. హ్యావ్ ఎ గుడ్ డే, హ్యావ్ ఎ OG డే.